హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం మ్యాంగో రవ్వతో ఉప్మా రవ్వతో కేక్ ట్రై చేయబోతున్నాం. రవ్వ, మ్యాంగో. ఒక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్లో ఆయిల్ లేదా నెయ్యి వేసుకొని హీట్ అయిన తర్వాత రవ్వ వేసుకోవాలి. రవ్వ వేసుకొని బాగా ఏంపి వేరే బౌల్లో సిప్ చేయాలి. నా పిల్లలు అడిగితే ఆదరా బూదర చేసిన అండి, కానీ కేక్ మాత్రం బాగానే వచ్చింది. ఇక్కడ బౌల్లో బాగా వేగింది. బౌల్లో షిఫ్ట్ చేసుకొని వేరే బౌల్లో షిఫ్ట్ చేసుకొని మిక్సీ వేసుకోవాలి. మిక్సీలో రవ్వ వేసుకొని 2 యాలకులు వేసుకొని చిటికెడు ఉప్పు వేసుకోవాలి. దాన్ని మిక్సీ వేసుకొని పక్కన వేరే దాంట్లో వేసుకోవాలి. యాలకులు ఎందుకంటే మనం వేరేది ఏ ఫ్లేవర్స్ వేయట్లేము కదా, అందుకనే యాలకులు కొద్దిగా టేస్ట్ వస్తుందని అట్లా మిక్సీ చేసుకోవాలి. అదే మిక్సీలో మ్యాంగోస్ 1 కప్పు మ్యాంగో వేసుకోవాలి. 1 కప్పు మ్యాంగో వేసుకున్నప్పుడు సగం ఏమో చక్కెర వేసుకోవాలి. దాంట్లో కాచి చల్లార్చిన పాలు వేసుకోవాలి. మనం వేడి చేసి చల్లార్చిన పాలు వేసుకున్న తర్వాత మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసిన దాన్ని రవ్వలోకి ఇట్లా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత బాగా కలిపిన తర్వాత మళ్ళీ పాలు వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా కలుపుకోవాలి. ఇట్లా మంచిగా కలుపుకోవాలి. అయితే కేక్ అనేది స్మూత్గా వస్తుంది. పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాలు పక్కన పెట్టుకొని అంత లోపల వేరే గిన్నెలో ఆయిల్ వేసుకొని మొత్తం ఇట్లా స్ప్రెడ్ చేసుకోవాలి. మళ్ళీ దాంట్లోనే కొద్దిగా అంత గోధుమ పిండి అట్లా చల్లుకోవాలి. బాగా చల్లుకున్న తర్వాత దాన్ని ఇట్లా రుద్దుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గ్యాస్పై బాండి పెట్టుకోవాలి. గ్యాస్పై బాండి పెట్టుకొని చిన్న ఒత్తి మీద పెట్టుకొని మొత్తం ఒత్తి చిన్నగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత దాంట్లోకి అది పెట్టి వేడి చేసుకోవాలి. అప్పటి లోపల దీంట్లోకి పాలు కలిపేసి మొత్తం కలిపేయాలి. మినిమం 6 లీటర్ పడుతుందండి పాలు. తర్వాత కొద్దిగా అంత ఆయిల్, ఒక 2 చెంచా ఆయిల్ వేసుకొని ఇంకా బాగా కలుపుకోవాలి. ఇట్లా కలిపేటప్పుడే బాగా కలుపుకోవాలి. తర్వాత ఈనో 1 స్పూన్ ఈనో తీసుకోవాలి. ఈనో బాగా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకోవాలి. జారుడు లెక్క రావాలి.
దాన్ని ఇప్పుడు మనం ఇందాక నూనె వంటి దాంట్లో దాన్ని పోసుకోవాలి. మొత్తం దాంట్లో పోసుకోవాలి. ఉండలు లేకుండా మొత్తం స్మాల్గా మొత్తం ఎట్లా రావాలంటే సమానంగా రావాలి. సమానంగా వచ్చిన తర్వాత జీడిపప్పు ఒకవేళ మీకు నచ్చితే పెట్టుకోవచ్చు, లేకపోతే పెట్టకపోవచ్చు, అది ఆప్షన్, మీ ఇష్టం. పెడితే పెట్టవచ్చు, లేకపోతే లేదు. జీడిపప్పు బాగా వేసేసి గ్యాస్ పైన పెట్టేయాలి. కొద్దిగా హీట్ అయింది. హీట్ అయిన దాంట్లో ఇది వేసేసి పెట్టేయాలి. 45 నిమిషాల దాకా అట్లనే చిన్న ఒత్తి మీద ఉంచాలి. మినిమం 45-50 నిమిషాలు పడుతుంది. మొత్తం స్మాల్ చేసేయాలి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టే ప్లీజ్ లైక్ చేసి సపోర్ట్ చేయండి ప్లీజ్. కాలేదు, ఇంకా నేను 30 మినిట్స్ తర్వాత చూసిన, కాలేదు. ఇప్పుడు చూసిన అయిన తర్వాత బంద్ చేసుకొని దానికి బయట తీసుకున్నాను. ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసి చల్లారనియాలి. తర్వాత అట్లా చాకు పెట్టి సైడ్కి కొయ్యాలి. నేను ఒక్కదాన్నే వీడియో తీసుకుంటా కదా, అట్లా నాకు వీలు కావట్లేదండి.